పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ధనుర్మాసము బాగా జరుగుతున్నది అన్ని దేవస్థానాలలో. నాకు ఈ చలికాలం వచ్చి బాగా ర్యాషెస్ లాగా అయిపోయి మొహం అంతా నల్ల మచ్చలు వస్తున్నాయి ప్యాచ్ల మాదిరిగా. ఇదివరకు ఇలాగే ఒకసారి వస్తే స్కిన్ డాక్టర్కి వెళ్ళి చూపించుకున్నాను. అప్పుడు క్యాప్సూల్స్ రాశారు. ఆ క్యాప్సూల్స్ వాడితే తగ్గిపోయింది. నేను ఇలాగే నల్ల మచ్చ వస్తుందని చెప్పి ఎక్కడో యూట్యూబ్లో చూసి జాజికాయ రాశాను మొహానికి. జాజికాయ అరగదీసి ఆ జాజికాయ గంధాన్ని రాశాను. మరుసటి రోజుకి మొహం అంతా వాచిపోయి కమిలిపోయినట్టుగా అయిపోయింది నేను జాజికాయ రా చోటల్లా. తర్వాత తెలిసింది నా శరీరానికి పడలేదనుకుంటాను ఆ జాజికాయ. అప్పుడు మళ్ళీ స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళితే ఇలా రాయకూడదు అని చెప్పి క్యాప్సూల్స్ ఇచ్చారు. మళ్ళీ ఎక్కువైపోయింది. ఈ ప్యాచెస్ లాగా నల్ల మచ్చలు మంగు మచ్చల్లాగా వస్తున్నాయి. సరే క్యాప్సూల్స్ రాస్తారేమో కదా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే స్కిన్ డాక్టరు చూసి ఒక 5 రకాల క్రీములు రాశారు. 2 ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఒకటి సోప్ ఇచ్చారు. ఇవన్నీ వాడండి, వాడాక ఒక 1 మంత్కి మళ్ళీ రండి అన్నారు. ఈ క్రీములు ఒక క్రీమ్ ఏమో రోజుకి 4 సార్లు రాయమన్నారు, 3 గంటలకు ఒకసారి, అలా 4 సార్లు రాయాలట. ఒక క్రీమ్ ఏమో రాత్రికి రాయమన్నారు. ఈ 2 రాసిన వారానికి ఇంకొక ఆయింట్మెంట్ ఇచ్చారు. ఆ పిగ్మెంటేషన్ ఉన్న చోట రాయమని చెప్పారు. ఒకటి సోప్ ఇచ్చారు. 2 ట్యాబ్లెట్స్ ఇచ్చారు. మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇన్నిసార్లు మొహానికి 4-5 సార్లు ఒకే రోజు క్రీమ్ రాయాలంటే నాకు అసలే బద్ధకం. ఇన్నిసార్లు రాయమని చెప్పి ఇన్ని క్రీములు రాశారు. 6 క్రీములు రాశారు, 2 ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఏది ఏమైనా పై పూతలకే ఈ నల్ల మచ్చలు అనేవి, పిగ్మెంటేషన్ అనేది తగ్గదు. ఎందుకంటే చర్మం 7 పొరలు ఉంటుందంటారు కదా, ఆ పొరల లోపల నుంచి 7 పొరల లోపల నుంచి వస్తుంది ఈ మచ్చ అనేది. కాబట్టి మనం ఏదైనా ట్యాబ్లెట్ల రూపంలో లోపలికి మింగితేనే తగ్గుకుంటూ వస్తుంది, కానీ ఇలా క్రీముల ద్వారా తగ్గదనని నా ఒపీనియను. కానీ ఏం చేద్దాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక స్కిన్ డాక్టర్ ఏది చెప్తే అది మనం చేయాలి కదా. ఇన్ని రకాలు రాస్తారు, ఇన్ని క్రీములు అననే అనుకోలేదు. ఓన్లీ ట్యాబ్లెట్స్ రాస్తారేమో అనుకొని వెళ్ళాను. కానీ ఒకటి షాంపూ కూడా రాశారు. తలలో చుండ్రు ఉంటే ఆ చుండ్రు సమస్యతో బాధపడే వారికి ఆ చుండ్రు మొహం మీద పడినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి పిగ్మెంటేషన్స్ వస్తాయని చెప్పి ఒక షాంపూ కూడా రాశారు. తలకి నూనె పెట్టొద్దనని చెప్పారు. 2000కి రాశారు. ఇప్పుడు ఏది ఏమైనా విటమిన్ ఏదన్నా లోపము అయితేనే మనకు ఇలా నల్ల మచ్చలు మంగు మచ్చల్లాగా వస్తాయి. మనం ఎప్పుడూ కూడా ఆకుకూరలు ఎక్కువగా తింటూ ఉండాలి. సూర్యరశ్మికి తగులుతున్నట్టుగా ఉండాలి మన శరీరము. సరే, ఇంకా స్కిన్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి అదే రోజు మాది వెట్ గ్రైండరు నెల రోజుల క్రితము రిపేర్ వచ్చింది. ఆ రిపేర్ అయ్యిందేమోనని చూస్తే వాడు పనికిరాదమ్మా, ఇంకా కొత్తది కొనాల్సిందే అన్నారు. సరే, ఆ పాత గ్రైండర్ కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటామన్నారు. మాదేమో 1000 రూపాయలకి కట్టారు పాతది, కొత్తదేమో 3000కి ఇచ్చారు. 3000 తీసుకున్నాడు కొత్తది. లక్ష్మి వెట్ గ్రైండర్ తీసుకొచ్చాము. ఈ నెల రోజుల నుంచి నేను మిక్సీలోనే వేస్తున్నాను పిండి. ఎలాగైనా గ్రైండర్లో వేసుకుంటేనే దోశ కానీ, ఇడ్లీ కానీ, గారె కానీ పిండి బాగుంటుంది. మిక్సీలో అంత మనకు పిండి ఒదిగిరాదు. అవి దోశలు కానీ, ఇడ్లీలు కానీ అంత టేస్ట్గా ఉండవు, గారెలు కానీ. ఈ నెల రోజుల నుంచి వేయకపోయేటప్పటికి నాకు మళ్ళీ గ్రైండర్ వేయాలంటే బద్ధకం వేస్తుంది. ఇది 2.5 కెపాసిటీ ఉన్న వెట్ గ్రైండరు.
మేము మొదటిసారి వాడింది కూడా లక్ష్మీ వెట్ గ్రైండరే. మళ్ళీ కూడా నేను లక్ష్మీ గ్రైండరే తీసుకొచ్చాను. ఎందుకంటే అదే కంపెనీ బాగుంటుందని చెప్పారు. ఏదన్నా రిపేర్ వచ్చినా మా దగ్గరే మేము చేస్తామండి, 5 ఇయర్స్ గ్యారంటీ అని చెప్పారు. 1 లీటర్ది కూడా ఉందన్నారు. అది 1 ఇయరే పనిచేస్తుంది అని చెప్పారు. అందుకని చెప్పి నేను 5 ఏళ్ళు గ్యారంటీ అని చెప్పారని చెప్పి ఈ లక్ష్మీ వెట్ గ్రైండరు 2.5 కెపాసిటీది తీసుకొచ్చాను. బాగానే ఉంటుంది అనే ఉద్దేశంతో ముందు వాడిన గ్రైండర్ కూడా చాలా ఏళ్ళు పనిచేసింది నాకు. ఇది కూడా అలాగే పనిచేస్తుందని మళ్ళీ లక్ష్మీ వెట్ గ్రైండరే తెచ్చుకున్నాను. సంసారం సాగరం అని మన పెద్దవాళ్ళు చెబుతారు. సాగరం లాంటిదే, సముద్రం లాంటిదే సంసారము. ప్రతి వస్తువు ఇంటిలో తప్పనిసరిగా ఉండాలి. ఏది లేకపోయినా పక్కిళ్ళకి వెళ్ళలేము కదా. మన ఇంట్లోనే అన్ని వస్తువులు ఉంటే బాగుంటుంది. ఏదో ఒక్కొక్కటి అలా వస్తువులు అమర్చుకోవాలి. ప్రతి వస్తువుతోటి పని ఉంటుంది. అల్ట్రా బటర్ఫ్లై కూడా ఉంది, కానీ వారి దగ్గర రిపేర్ వస్తే మాత్రము మేము చేయించమండి. అదే ఈ లక్ష్మీ గ్రైండర్ కనుక వెట్ గ్రైండర్ మా దగ్గర తీసుకుంటే 5 ఏళ్ల లోపల ఎప్పుడైనా రిపేర్ వచ్చినప్పుడు మేమే రిపేర్ చేయించిస్తాము. అల్ట్రా బటర్ఫ్లై అయితే మా దగ్గర రిపేర్ చేసేవాళ్ళు ఉండదండి. మీరు కంపెనీకి డైరెక్ట్గా మెయిల్ పెట్టుకొని చేసుకోవాల్సిందే అని అన్నారు. ఇక్కడే తీసుకుంటే ఎప్పుడన్నా రిపేర్ వచ్చినప్పుడు ఊళ్ళోనే రిపేర్ చేయించవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడే మా ఊళ్ళోనే ఆర్కే ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాము. ముందు కొన్న వెట్ గ్రైండరు అది మేము 200 గజాలు కంచికచెర్ల దగ్గర స్థలం కొన్నప్పుడు ఆ ఫ్లాట్ వాళ్ళు ఇచ్చారు వెట్ గ్రైండర్. అది చాలా రోజులు పనిచేసింది. అందుకని చెప్పి నేను మళ్ళీ లక్ష్మీ వెట్ గ్రైండరే తీసుకున్నాను. బాగుంది, చాలా ఏళ్ళు పనిచేసిందనని. నాకు బజారుకి వెళితే అన్ని పనులు ఒకేసారి చూసుకొని రావాలనేది నా పద్ధతి. ఇలాగా ఈరోజు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పని, ఇలా ఈ ఆర్కే ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి ఈ పని, గ్రైండరు కొనుక్కొచ్చుకునే పని, ఇలా 2 పనులు ముగించుకొని వచ్చాను. మరి ఈ వెట్ గ్రైండర్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.